కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు అండ్ లంకాల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి. ఈ ముగ్గురులో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? బీజేపీ లంకల దీపక్ రెడ్డి గారిది పెద్దగా ప్రాధాన్యత కనిపించట్లేదు. కానీ ఉత్కంఠభరితంగా చాలా ఉత్కంఠభరితంగా బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య గట్టిగానే ఉంది మన అనాలిసిస్ ప్రకారం. ఎందుకంటే మనం ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు కాబట్టి క్లియర్గా మనం ప్రతిదీ విషయం అవగాహన చేసుకున్న తర్వాత చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఇక్కడ పబ్లిసిటీ వేస్గా చూస్తే మన నవీన్ యాదవ్ గారు కొంచెం ముందులో ఉన్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే బీఆర్ఎస్ కూడా గట్టిగానే పాతుకుని పోతుంది. అంత సామాన్యంగా ఏమైనా గెలుపు అనేది కనిపించట్లేదు. కానీ ఓ రకంగా చెప్పాలంటే నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజుకున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం నవీన్ యాదవ్ గెలుపు ఖచ్చితంగా 15 నుంచి 30 వేల ఓట్ల మెజారిటీతో గెలవచ్చని చెప్పి అంచనాలు ఉన్నాయి. కాబట్టి నవీన్ యాదవ్కి గెలుపు నిజంగా చెప్పాలంటే దీని గురించి విశ్లేషణ మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తర్వాత ఏదైనా అభివృద్ధి చేసుకోవాలంటే వేళ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని గెలిపించుకోవడమే మంచిది ఎవరికైనా. నేను ఒక జూబ్లీహిల్స్ వ్యక్తిగా నవీన్ యాదవ్ గారు మాకు పెద్దగా పరిచయం లేకపోయినప్పుడు కూడా జూబ్లీహిల్స్ అభివృద్ధిని కోరుకోవాలి. కాబట్టి జూబ్లీహిల్స్ అభివృద్ధి ఈ 3 సంవత్సరాల్లో మనం అన్ని నియోజకవర్గాల కన్నా కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే నవీన్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మాగంటి సునీత గారికి ఏమన్నా అంటే ఫ్యామిలీ పరంగా ఈ సింపతి ఇదేమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? అంత సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏం లేదండి. నేను గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాను. చాలా ఎన్నికలు చూశాను, చాలా చూశాను. కాకపోతే ఇంత టఫ్ పాలిటిక్స్ని ఎప్పుడు చూడలేదు. తర్వాత మనీ పాలిటిక్స్ని కూడా ఇంత మన తెలంగాణలో ఏం చూడలేదు. ఏదో కొద్దిగా ఖర్చు పెట్టేసి గెలిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా గట్టిగానే ఉంది. మనం చూస్తున్నాం కదా జనాలు ఎవరు ఎలా తిప్పుతున్నారు అనేది.